గమనించాలి. మానవుడు తాను చేసిన పాపమును బట్టి తప్పక శిక్షను పొందాలి, తప్పక శాపమును అనుభవించాలి, తప్పక మరణాన్ని పొందాలి. మరొక మార్గం లేదండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, రక్షకుడైన యేసుక్రీస్తు వారు, దేవుడైన యేసుక్రీస్తు వారు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు మానవునికి బదులుగా ఆ శిక్షను, ఆ శాపమును, ఆ బాధను, ఆ గాయమును ఆయన భరించాడు. మానవుడు పొందాల్సిన శిక్షను ఆయన పొందాడు. మానవుడు మోయాల్సిన శాపమును ఆయన మోసాడు. మానవుని పాపమును ఆయన తనపై మోసుకొని ఆయన మరణాన్ని పొందాడండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మానవుడు పొందాల్సిన తప్పనిసరి అయిన ఆ యొక్క శిక్షను మానవునికి బదులుగా దేవుడు పొందుకున్నాడు. దేవుడైన యేసుక్రీస్తు వారు పొందుకున్నారు. మానవునికి గొప్ప విడుదలను అనుగ్రహించారు. మరి మనల్ని ఎంతమంది ఇటు సత్యాన్ని గుర్తించాం? మనల్ని ఎంతమంది మనకు బదులుగా శిక్షను అనుభవించిన, మరణాన్ని పొందుకున్న యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.